మనోజవం మారుతూ తుల్య వేగం అన్నారు. అని వేగం, మనోవేగం. మీరు ఒకసారి నేను కళ్ళు మూసుకోండి మేడం, మీరు ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీ ఇంట్లో మీ బాబుని చూడండి అంటాను. సెకల్లో మీరు అంటే మీ బాబు గుర్తొస్తాడు. చూడడం మనకు తెలియదు, మూడో కన్ను ఇంకా పరిపూర్ణంగా ఎవరికి వికసించలేదు, కానీ మనకి మాత్రం బాబు గుర్తొస్తాడు. ఇప్పుడు మీరు నన్ను కళ్ళు మూసుకొని మా అమ్మని గుర్తు చేసుకోమంటే మా అమ్మ గుర్తొస్తుంది. అవును కదా. ఏది అనుకుంటే అది దర్శించగలుగు అంటే చూడగలను, చూసిన వాళ్ళని చూడగలుగుతాను. మీరు కళ్ళు మూసుకొని అమెరికాలో ఒక ఏరియా అని చెప్పమంటే మనం చెప్పలేం. చూసిన విషయాలు ఏదైతే గ్రహించిందో మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా, కళ్ళ ద్వారా, లేదా విని ఉంటాం. ఆ పలానా చోట్ల ఇది ఉందండి అని విని ఉంటాం. పలానా పుణ్యక్షేత్రంలో చాలా అద్భుతంగా ఉందని విని ఉంటాం. మనం ఎవరైనా పుణ్యక్షేత్రం గురించి చెప్పారనుకోండి, లేదంటే ఒక ప్రదేశం గురించి చెప్పారనుకోండి, టక్కున గుర్తొస్తుందండి. ఆల్రెడీ విన్నానండి, నాకు తెలుసు అంట. ఎక్కడ ఇదంతా విన్నాం కాబట్టి లోపల స్టోర్ అయింది. చిత్తం ఏడ ఉంటుందంటే అందరూ పిలకలు పెట్టుకుంటారు వెనకాల. పిలక పెట్టుకునే స్థానం దగ్గర చిత్తం ఉంటుంది. అంటే మన వెనకాల కరెక్ట్గా ఈ త్రినేత్రానికి ఎగ్జాక్ట్గా వెనకాల. సో అక్కడ చిత్తం అంటారు, వెనుక భాగంలో. సో అందుకోసం ఇది చాలా జాగ్రత్త అంటారు. అందుకోసం ఎవరైనా కొట్టకూడదు అంటారు. చిత్తం ఉంటుంది అక్కడ. సో ఇవంతా పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మాకు? ఇదంతా సైన్స్, ఒక శాస్త్రం. దీన్ని ఏమంటారు? ఆత్మశాస్త్రం అంటారు. ఆత్మశాస్త్రం అంటే ఏమంటారంటే స్పిరిచువల్ సైన్స్. ఓకే. స్పిరిట్ అంటే ఆత్మ, స్పిరిచువాలిటీ, సైన్స్ అంటే శాస్త్రం. ఇది ఆత్మశాస్త్రం. ఇప్పుడు మనకి 4 విభాగాలు ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనము మన మనిషి జన్మించి తర్వాత బతకడానికి 4 విభాగాలు ఉంటాయి. ఓకే. ఫస్ట్ విభాగం ఏంటంటే శరీరము, బాడీ అంటాము. తర్వాత మనస్సు, మైండ్. తర్వాత బుద్ధి, ఇంటలెక్ట్ అంటాం. ఓకే. తర్వాత ఏంటి? బుద్ధి తర్వాత స్పిరిట్, ఆత్మ. ఓకే. అంటే ఫిజికాలిటీ అంటాం. తర్వాత ఏంటి? మైండ్, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ మైండ్ అంటాము. తర్వాత ఇంటెలెక్చువల్ బాడీ అంటాము. తర్వాత స్పిరిట్ బాడీ అంటాం. ఈ 4 విభాగాలుగా మనిషి పనిచేస్తుంటాడు. కానీ 3 విభాగాలుగా మనిషి పరిపూర్ణంగా ఇప్పుడు నడుస్తున్నారు. అందుకోసం 3 డైమెన్షన్. ఇప్పుడు ఈ 4 ఏది పని చేయట్లేదు మనిషికి? స్పిరిచువాలిటీనా? పని చేయడం కాదు, ఆల్రెడీ లోపల స్థితమే ఉంది. ఆత్మ అనేది స్థితమే ఉంది. ఇప్పుడు మనకి మొబైల్లో సిమ్ పెట్టేస్తాం, సిమ్ లేకుండా మొబైల్ పనిచేయదు. అవును. సిమ్ అనేది ఆత్మ, స్పిరిట్. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్యాటరీ ఉంది మనకి, ఆహారం ఎలా అయినో సెల్ ఫోన్కి బ్యాటరీ, దాన్ని ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వెలుగుతుంటుంది, లేకపోతే లేదు, అది డెడ్ అయిపోతుంది. సో ఆకలి అవుతుంది, అన్నం తినాలి. సో మనము ఆ సిమ్ ఉంది కదా, ఆ సిమ్, ఆ నెట్వర్క్ ఏదైతే ఏదో నెట్వర్క్లో మనం ఉంటాం, ఒక కంపెనీలో ఏదైతే ఉన్నాయో అది పెట్టుకుంటాం. అది ఆ సిమ్ నుంచి మనకి మొబైల్లో ఫోన్ చేయడానికి ఏం కావాలి? రీఛార్జ్ కావాలి. అవును. సో ఆ కంపెనీకి మనం ఏం చేస్తాము? ఇంత అని నెలకు సబ్స్క్రిప్షన్ అని కట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ రీఛార్జ్, ఇది ఛార్జింగ్, బ్యాటరీకి ఛార్జింగ్, సిమ్కి రీఛార్జింగ్. అవును. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మనం ఫోన్ చేయగలుగుతాం. రీఛార్జ్ లేదనుకోండి ఏమవుతుంది? ఫోన్ చేయలేం కదా. ఫోన్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, లోపల మెమరీ కార్డు ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటో తీస్తాము, అదన్నీ ఏమవుతుంది? ఆ మెమరీ కార్డులోకి వెళ్తుంది. ఆ మెమరీ కార్డే చిత్తం. ఓకే. ఫోటోలు తీయడం అంటే కళ్ళతోటి ఫోటో తీసేసా. ఈ కళ్ళ ద్వారా ఏం చేశాను? మిమ్మల్ని చూస్తున్నాను, క్యాప్చర్ చేసాం. లోపల అంతా రికార్డ్ అవుతుంది చిత్తంలోకి. చూడండి, ఈ 2 కళ్ళ ద్వారా వెనకాలన్న చిత్తంలోకి స్టోర్ అవుతూ ఉంది. చూసారా? ఓకే. ఈ చెవులకి వెనకాల స్టోరేజ్ ఎంత దగ్గర ఉంది? చాలా దగ్గరగా ఉంది. ఆ లోపల విన్నదంతా లోపలికి రికార్డ్ అవుతుంటుంది. ఓకే. ఆ వాసన చూస్తున్నాను. లోపల ఇక్కడ సెంటర్ పాయింట్ అంటే ఈ నాసిక రంధ్రాలు, ఇది నాసిక ఆగ్రహం అంటారు. ఓకే. ఇది మనం బొట్టు పెట్టుకున్న స్థానం నాసిక అగ్రం అంటారు. అంటే అగ్రం అంటే చివరిది, ఇది కాదు. ముక్కు చివరిది అంటే ఇది కాదు, ముక్కు చివరి భాగం అంటే ఇది. ఓకే. మనం ఇలా అనుకుంటాం కదా, ఇది అనుకుంటాం, ఇది కాదు. ఇది నాసిక ఆగ్రహం అంటే ఇది. ఈ లోపల నుంచి లోపలికి కనెక్షన్ ఉంటుంది. అంటే ఈ నాసిక రంధ్రాల నుంచి ఏదైతే మనం వాసన చూస్తున్నామో అది కూడా రికార్డ్ అయిపోతుంది. ఓకే. సో మనకి నాలిక స్పర్శ ఇట్లా అనగానే ఉప్పు అనిపిస్తుంది. ఎవరైనా నాలుగు చేయి పెడితే ఉప్పు అనిపిస్తుంది.
అది ఉప్పు అనేది దానికి సంకేతం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు నాకు చల్లగాలి వస్తుంది, ఏసీ పెట్టారు, ఇప్పుడు చల్లగాలి అనేది లోపలికి వెళ్తుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చూడండి మనసు అంతా తీసుకుంటుంది. ఓకే. సో మనకి అందుకో మొబైల్లో మనకి కెమెరా పెట్టి క్లిక్ అంటాం, అది లోపల రికార్డ్ అయిపోతుంది. మీరు మాట్లాడుతున్నారు, వాయిస్ రికార్డ్ చేస్తుంటారు రికార్డర్ తోటి. సేమ్ మన మొబైల్ ఏం పనిచేస్తుందో మన దేహం అదే పనిచేస్తుంది. ఓకే. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, దేహం నుంచి ఇవన్నీ టెక్నాలజీ వచ్చింది. కారు కూడా తీసుకోండి, వాహనం తీసుకోండి, సేమ్ అదే పనిచేస్తుంది. దానికి ఫ్యూయల్ వేయాలి, దాంతో నడపాలి. అని నడిపించేవారు ఎవరు? మనమే, డ్రైవర్ కదా. కారు ఉంది, శరీరం, కారుని శరీరం అనుకుందాం. నడిపేవారు ఎవరంటే ఆత్మ. ఆత్మ. ఓకే, మన డ్రైవరా? మనం డ్రైవర్. ఆత్మ అనేది డ్రైవర్. అదే ఆత్మ అనేది రథసారథి అనుకోవాలి. రథసారథి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అందుకోసమే మీరు రథం పట్టుకొని ఇలా పగ్గాలు పట్టుకొని ఉంటారు. అంటే పగ్గాలు పట్టుకోవడం అంటే ఏంటి? మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి. అది వదిలేసాం అనుకోండి ఏమైతుంది, ఎక్కడెక్కడ అది పరిగెత్తేస్తుంది, ఇష్టం వచ్చినట్టు. అదే మనసు ఏమైతుంది, అది పట్టుకొని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మనసు ఏ చెప్తే వెళ్తుంది. ఇప్పుడు మనం వదిలేసే స్థితిలోనే ఉన్నామేమో. మనం అందరూ ఏం చేస్తున్నాం అంటే వదిలేస్తాం. సో ఆత్మకి మనసుకి ఆ లంకి అనేది ఏంటంటే, ఆ కనెక్షన్ ఏంటంటే ధ్యానము. ఓకే. అంటే ఏమి లేదు, ధ్యానం అంటే ఏంటంటే మనసు లోపల ఆలోచన అన్నిటినీ తగ్గించడం. ధ్యానం అనేది మనిషిలో ఉన్న కోపాన్ని తగ్గిస్తుందా? అయితే ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఏం చెప్పారంటే, మనకి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే షడ్వర్గాలు అన్నారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అన్నారు. ఫస్ట్ మొట్టమొదటి కామ, నెక్స్ట్ది క్రోధం. అంటే క్రోధానికి ఒక మెట్టు దిగితే ఏమైంది, కోపం. క్రోధానికి కోపానికి మధ్యలో ఆవేశం. ఓకేనా? కోపానికి ముందు కొంచెం చిరు కోపం ఉంటుంది, ఏదైనా అన్నారు అనుకోండి ఓకే కొంచెం లైట్గా కోపం వస్తుంది. ఇంకొంచెం మనల్ని ఏదైనా విత్తు చేశారనుకో బాగా కోపం వస్తుంది. తర్వాత ఇంకా ఏదన్నా పదజాలం ఎక్కువ ఉపయోగించడం ఆవేశం వస్తుంది. దాని తర్వాత క్రోధం వచ్చేసిందంటే ఇంకా మనం ఎవరు ఆపలేరు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. సో ధ్యానం ఏం చేస్తుందంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అందరూ ఏమంటారంటే షడ్వర్గాలని కంట్రోల్ చేయండి. కంట్రోల్ కావయి. కామం కంట్రోల్ అవుతుందా? క్రోధం కంట్రోల్ అవుతుందా? కాదు. వాటిని ఏం చేయాలని బ్యాలెన్స్ చేయాలి. ఓకే. కామ, క్రోధ, మోహ. మోహం అంటే ఏంటంటే మోహం ఒక మెట్టు దిగామనుకోండి ప్రేమ. ఓకేనా? ప్రేమిస్తే ఏమైతే మోహం అయిపోతుంది. అందుకు ప్రేమికులు అంతా ఏమైతే మోహం ఎక్కువైపోయి, అది లేదనుకోండి వస్తువు కావచ్చు, లేదంటే ఒక వస్తువు మనిషి కావచ్చు. నార్మల్గా అందరు ప్రేమిస్తుంటారు, పిల్లల్ని పెద్దవాళ్ళని అందరూ ప్రేమిస్తుంటాం. కానీ ఎక్కువైతుంది ప్రేమ అనేది. బ్యాలెన్స్ చేయాలి, అన్ని ఈక్వల్ చేయాలి. బ్యాలెన్స్ చేయడమే అదే మధ్య మార్గం అంటారు. ఆ బ్యాలెన్స్ చేయడానికి ధ్యానం.